చేశారు. నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. వారిని రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. అక్కడ అధికారులు పోలింగ్ నిలిపివేశారు. ఇక్కడ రీపోలింగ్ జరుగుతుందని తెలుస్తోంది. శ్రీకాకుళం జిల్లా పొద్దూరు మండలం గోకర్ణపల్లి గ్రామంలో టీడీపీ వైసీపీల మధ్య ఘర్షణ జరిగింది. టీడీపీ కార్యకర్తలు వైసీపీ ఏజెంట్లపై కర్రలతో దాడి చేశారు. నలుగురికి తీవ్రంగా గాయపడ్డారు. వారిని రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. అక్కడ అధికారులు పోలింగ్ నిలిపివేశారు. ఇక్కడ రీపోలింగ్ జరుగుతుందని తెలుస్తోంది. ఇక ఈ అంశంపై మరిన్ని వివరాలని వెంకటరమణ అందిస్తారు. వెంకటరమణ, చెప్పండి, శ్రీకాకుళంలో వైసీపీ టీడీపీ వర్గీయుల మధ్య దాడి, అసలు పోలింగ్ నిలిచిపోయే వరకు వెళ్ళినటువంటి సిచ్యువేషన్, వివరాలేంటి? జ్యోతి, శ్రీకాకుళం జిల్లాలో 2024 సార్వత్రిక ఎన్నికల్లో అయితే భారీగా రభస జరిగే పరిస్థితి కనిపిస్తుంది. ఆమదాల వలస నియోజకవర్గంలో కుందూరు మండలంలో గోకర్ణపాలెంలో ఉధృత వాతావరణం అయితే చోటు చేసుకునే పరిస్థితి నెలకొంది. ఇరు వర్గాల మధ్య అయితే కర్రలతో దాడి చేసుకునే పరిస్థితి అయితే కనిపించింది. అయితే ఈ యొక్క దానిపైన నలుగురికి అయితే తీవ్ర గాయాలైతే పాలయ్యి వాళ్ళందరూ కూడా కొటౌటన శ్రీకాకుళం రిమ్స్ హాస్పిటల్కి అయితే తరలించే పరిస్థితి అయితే కనిపించింది. అయితే వీళ్ళందరిలో కూడా ఇద్దరికైతే పరిస్థితి అయితే విషమంగా ఉందని చెప్పొచ్చు. ప్రస్తుతానికి అక్కడైతే పోలింగ్ అయితే నిలిపివేసే పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఎందుకంటే దాదాపుగా 2 గంటల నుంచి కూడా క్యూ లైన్ లో ఉన్న ఓటర్లందరూ కూడా వాళ్ళు వేసేందుకు ఈవీఎంలు కూడా మరణించిన నేపథ్యంలో అక్కడ ఓటింగ్ కూడా నిలిపివేసే పరిస్థితి కనిపించింది. అయితే ఇక్కడ రీపోలింగ్ జరుగుతుందా లేదంటే కొనసాగుతుందా అనేది అయితే తెలియాల్సి ఉంది. జ్యోతి, అక్కడ అసలు ముందుగా ఈ ఘర్షణకి రీజన్ ఏంటి? అక్కడ ఉన్న టీడీపీ వైసీపీ నాయకులు మా ఓటర్లని క్యూ లైన్ లో ఉన్న వాళ్ళని వేరేగా మాకు ఓటేయండి అని చెప్పిన నేపథ్యంలో ఇరు వర్గాల మధ్యన ఘర్షణ అయితే చోటు చేసుకున్న పరిస్థితి అయితే నెలకొంది. ఈ నేపథ్యంలో వాళ్ళిద్దరి మధ్యన తోపులాట కాస్త కర్రలతో దాడి చేసుకునే పరిస్థితి కూడా వచ్చే పరిస్థితి కనిపిస్తుంది. జ్యోతి, అయితే ఇదే విధంగా చూసుకుంటే శ్రీకాకుళం జిల్లాలో ఉన్న శ్రీకాకుళం అసెంబ్లీ సిగ్మెంట్ లో ఉన్న టీడీపీ కూటమి అభ్యర్థి గొండు శంకర్ పైన కూడా బూత్ లోకి వెళ్తే అక్కడ ఉన్న రౌడీ మొగలు కొందరు ఆయనపై దాడి చేసి బయటికి నెట్టేసే పరిస్థితి కనిపించింది. అయితే ఈ యొక్క గొండు శంకర్ కూడా మీడియా ముఖంగా వచ్చి నాకు ఇలా నెట్టేశారు, దీన్ని ఎన్నికల కమిషన్ కి నేను ఫిర్యాదు చేస్తానంటూ కూడా గొండు శంకర్ టీడీపీ అభ్యర్థి కూడా ఇక్కడ కొంత అసహనం వ్యక్తం చేసే పరిస్థితి. అయితే ఎక్కడికక్కడ ఎన్నికలకి సంబంధించిన అధికారులు అదేవిధంగా పోలీసులు కూడా కాస్త కళ్ళు మూసే పరిస్థితి కనిపిస్తుంది. ఎక్కడ కూడా అక్కడ పోలింగ్ బూత్ లో 144 అమలవుతున్నప్పుడు కూడా ఎక్కడ కూడా పూర్తిగా ఈ యొక్క పోలింగ్ బూత్ లోనే పూర్తి స్థాయిలో అందరు ప్రజలంతా కూడా ఒకే దగ్గర గుమ్ముగూడుతూ ఓటు వేసే పరిస్థితి అయితే ఉంది. అయితే ఇటుపక్క తెలుగుదేశం, అటుపక్క ఉమ్మడి కూటమి అభ్యర్థి టీడీపీ కూడా మాకు ఓటేయండి అని దగ్గర ప్రచారం చేస్తున్న అధికారులు సూచిస్తున్నట్ట వ్యవహరిస్తున్న పరిస్థితి అయితే నెలకొన్న జ్యోతి. అయితే శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా కూడా కుందూరు మండలంలో అయితే కొంత ఉధృత వాతావరణం జరిగింది. అదేవిధంగా శ్రీకాకుళం జిల్లాలో మా మంత్రి ధర్మాన ప్రసాదరావు ప్రాతినిధ్యం వహిస్తున్న ఈ నియోజకవర్గంలో కూడా గుండు శంకర్ అనే వ్యక్తికి టీడీపీ అభ్యర్థి ఆయన్ని కాస్త తోసివేసే పరిస్థితి కూడా శ్రీకాకుళం జిల్లాలో కనిపించింది. జ్యోతి, రైట్, థ్యాంక్ యూ వెంకటరమణ.